అండి వెల్కమ్ టు కలగూరగంప అండ్ వెల్కమ్ టు కలగూరగంప ఎగ్జాటిక్ నర్సరీ ముచ్చట్లు ఓకేనా. యాక్చువల్లీ మనం నర్సరీ ప్లాన్ చేసినప్పుడు ఎట్లుండిందంటే బుర్రంతా మస్తు ఐడియాలు ఉన్నాయన్నమాట. అంటే మనది అందరిలా ఉండొద్దు, చాలా యూనిక్గా ఉండాలా, చాలా పెద్దగా ఉండాలా, అన్ని రకాల ఎగ్జాటిక్ ఫ్రూట్స్ దొరకాలా, చాలా వర్క్స్ చేయాలి దాని కింద, ఇట్లా చాలా ఉండింది. సో అవన్నీ రూపుదాల్చడానికి మనము ప్రాక్టికల్గా చేయడానికి ఇంత టైం పట్టింది. సో అంటే ప్రాపర్గా మనకు ఆర్కిటెక్ట్స్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో అనుభవం ఉన్నోళ్ళు కానీ సో మొక్కల మీద అభిమానం ఉన్నోళ్ళు కానీ ఇట్లా అందరు దొరికి మనం ఒక ప్రాపర్గా అన్ని రకాల సర్వీసెస్ చేయడానికి ప్లాన్ చేయడానికి ఇన్ని నెలల టైం పట్టింది, ఆల్మోస్ట్ 8 months అనమాట. ఎందుకంటే ఒకటి స్టార్ట్ చేశాక పర్ఫెక్ట్గా ఉండాలి, వరకు చేసామా 1-2 ఆర్డర్లు వచ్చాయా పోయాయని కాదు, 1-2 ఆర్డర్లతోటి ఫర్దర్గా మనకు 100-200 ఆర్డర్లు రావాలన్నమాట, ల్యాండ్స్కేపింగ్ సంబంధించి కానీ దేనికి సంబంధించి కానీ. సో అందుకు అంత పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేసినాం దాని కొరకు. చాలా రకాల సర్వీసులు మనం ప్రొవైడ్ చేస్తున్నాము, చాలామంది అప్రోచ్ అవుతున్నారు. బట్ నేనేంటంటే కొన్ని పనులు కంప్లీట్ అయ్యాకనే మీకు చూపిద్దామని డిసైడ్ అయినా. ఎందుకు ఆగమాగం చేసి అరే అవుతుంది అని చూపించి సగం అయింది చూపించి అట్లా చేయాలనుకోవట్లేదు. ఈసారి మాత్రం ప్రాజెక్ట్ వర్క్స్ కంప్లీట్ అయ్యాకనే ఇది అని చూపిస్తాను అనమాట. అప్పుడు మీరు కూడా అరే శ్రీదేవి బల చేసింది కదా అని అంటారు కదా, అందుకనమాట. సో చాలా వర్క్స్ ఉన్నాయి మనకు. రూఫ్ గార్డెనింగ్ వర్క్ చేస్తాము, అండ్ ఫామ్ హౌస్ ప్లాంటేషన్స్, స్విమ్మింగ్ పూలు, కంప్లీట్గా గార్డెన్లో లైట్స్ అండ్ కంటైనర్ హౌస్ సెటప్స్, బాక్స్ క్రికెట్ సెటప్ అంటే ఇది నాకు తెలియదు, బట్ మా ఆర్కిటెక్ట్ చెప్పిండు అది. వెరీ అంటే యంగ్స్టర్స్ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉండే కిక్కే వేరే ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు అడ్వాన్స్గా ఆలోచిస్తున్నారు, ఫాస్ట్గా ఆలోచిస్తున్నారు, బెస్ట్ సర్వీస్ చేయాలని కోరుకుంటారు కదా, అలాంటి పిల్లలతో మాత్రమే ట్రావెల్ చేస్తాను నేను. అండ్ బ్రిడ్జ్ సెటప్, బ్రిడ్జ్ అండ్ పాత్వే సెటప్స్ మన ఉంటాయి కదా అన్ని సెట్స్ దాంట్లో ల్యాండ్స్కేపింగ్లో, హార్టికల్చర్ కన్సల్టింగ్ అండ్ ఫెన్సింగ్ అండ్ ప్రీకాస్ట్ సెటప్స్ చేస్తాం మనమే. స్వింగ్ అండ్ కిడ్స్ ఏరియా సెటప్, బార్ అండ్ బోన్ ఫైర్ సెటప్, పర్గోలా ఏంది గజిబో పర్గోలా అండ్ గజిబో సెటప్, అండ్ కంప్లీట్ ల్యాండ్స్కేపింగ్, వర్టికల్ వాల్ గార్డెన్, సివిల్ కన్స్ట్రక్షన్ అంటే ఏదైతే గార్డెనింగ్లో మనం చేసేటప్పుడు కొన్ని బార్బిక్యూ సంబంధించిన సెటప్స్ కానీ సిట్అవుట్స్ కానీ ఏదైతే సివిల్ కన్స్ట్రక్షన్ ఉంటుందో అన్నీ చేస్తాము. అండ్ ఫర్దర్గా వేరే సివిల్ వర్క్ కూడా చేద్దాం మనం. అండ్ వాటర్ ఫౌంటైన్స్, 3D డిజైన్, రీసెంట్గా అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా మనకు అప్రోచ్ అవుతూ ఉన్నారనమాట. సో అవన్నీ కూడా ఇంకొకటి 2 వచ్చినాయి. అబ్బాయి ఏంటి అవి ఇందులో లేవనుకున్నాం కానీ అవి కూడా వచ్చినాయి, తర్వాత చెప్తా వాటి గురించి. సో ఇవన్నీ సర్వీసెస్ కూడా ప్రాపర్గా మీకు డిజైన్ మీ ప్లేస్ చూసి ఆర్కిటెక్ట్ వస్తారు, మీ దగ్గరికి విజిట్ చేస్తారు, మీకు ఏం కావాలన్న రిక్వైర్మెంట్ అని అడుగుతారు, మీకు ఒక డ్రాయింగ్ వేసిస్తారు, అది ఓకే అయ్యాక 3D వాక్వే చూపిస్తారు, అది అయ్యాక ఇంకంటే ఆ టైంలో మీకు ఏమేం కావాలో అన్ని ఇన్పుట్స్ తీసుకుంటా ఉన్న ప్లేస్లో ఎక్కడ అడ్జస్ట్ అవుతాయి అనేది చాలా బాగా చేస్తున్నాము. సో 3D డిజైన్ ఇచ్చాక మీకు ఓకే అయ్యాక అప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అట్లా వర్క్ స్టార్ట్ అయినాయి, తర్వాత చెప్తుంది దాని సంగతి. సో సర్ప్రైజ్ అనమాట ఈసారి ఇది విషయం. అండ్ దీనికి సంబంధించింది ఏంటంటే మొక్కలు మీకు ఏం కావాలన్నా ఆ మొక్కలు వస్తాయి. మనము అప్పటికప్పుడు తెప్పించే మొక్కలు బోల్డ్ ఉన్నాయి, చాలా పెద్ద మొక్కలు. రిక్వైర్మెంట్ ఏదైనా సరే దీనికి సంబంధించింది మీ ఇన్పుట్స్ తీసుకొని మీ మనసుకు నచ్చేటట్టు చేయాలి. అది అంటే అరే ఫలానా వాళ్ళు చేసిండ్రే భలే ఉంది అని మీరు అనుకోవాలా, ఫలానా వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇచ్చినామని మేము అనుకోవాలన్నమాట. అట్లా కంప్లీట్గా అంటే ఒక అనుభవం లేని మనుషులు చేస్తున్నారు, శ్రీదేవికి ఏం తెలియదు కదా, వీళ్ళ కొత్త సెటప్ ఇంత బాగా చేస్తారేమో, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర లేదు. మా దగ్గర ఉన్న స్టాఫ్ లేదంటే మా దగ్గర ఉన్న ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మంచి వర్క్ చేస్తున్నారు. సో బెస్ట్ ఆలోచనలతో మీకు వస్తా అంటే ఈరోజు మీరు ఏదైనా చేయించుకుంటే ఒక డిజైన్ మీ ఇంటికి కానీ మీ విల్లాస్కి కానీ మీ ఫామ్ హౌసెస్ కానీ చేయించుకుంటే ఏంటంటే 10 ఏళ్ల తర్వాత ఎవరు వచ్చినా కూడా లేటెస్ట్గా ఉందే అనాలన్నమాట. ఆ టైప్ ఆఫ్ సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇదన్నమాట. సో ఈ అప్డేట్ మీకు ఇవ్వాలనిపించింది.
ఆల్రెడీ ఉన్న పనులు స్టార్ట్ అయినాయి. అండ్ మనం నర్సరీ ఓపెనింగ్ మాత్రం పూల చెట్లు వచ్చినాక చేసుకుందాం. ఓకేనా, ఇది విషయం. జస్ట్ సింపుల్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయాలని ఈ చిన్న వీడియో మీకు చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.